హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, అందరూ ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. కొన్ని క్లుప్తమైన మాటలే ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకి పత్రిక వ్రాస్తూ యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఆయన ఎందుకు ఈ భూలోకంలోనికి వచ్చాడు, ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడు, ఎవరి కొరకు వచ్చాడు, అసలు తండ్రితో సమానముగా ఉండుట విడచి పెట్టుకొనని భాగ్యమని ఎంచుకోకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపములో యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో రాజ్యానికి గల కారణం, అంటే అంత అవసరత ఎందుకు వచ్చింది? అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు ఇంతకు ముందుగా అని అంటే, యేసుక్రీస్తు వారు తండ్రికి సమానంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి సింహాసనములో ఆసీనుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు వారు తండ్రితో సమానముగా ఆయన సింహాసనములో ఎంతో సుఖభోగములతో ఎంతో మహామహిమతో నిండి ఉన్న అంత గొప్ప దేవుడు ఈ భూలోకములకి ఎందుకు వచ్చాడు? అసలు ఆయన రావలసిన అవసరం ఏమొచ్చింది? మనలో మాట, ఎందుకు వచ్చాడు ఆయన? ముఖ్యమంత్రిగా ఉండేదానికి వచ్చాడా? ప్రథమ మంత్రిగా ఉండేదానికి వచ్చాడా? లేకపోతే ఇక్కడ ఒక గొప్ప రాజ్యాన్ని కట్టుకొని ఇక్కడ సెటిల్డ్ అవ్వాలని వచ్చాడా? ఎవరైనా దీన స్థితిలో నుండి సంపన్న స్థితికి వెళ్ళాలని ఆశపడతారు, కానీ ఎవరైనా సంపన్న స్థితిలో నుండి దీన స్థితికి రావాలని ఎవరైనా ఆశపడతారండి? మీకు అర్థమైందని చెప్తాను. ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్నవాడు మిత్తింటికి వెళ్ళాలని ఆశపడతాడు, కానీ మిత్తింట్లో ఉన్నవాడు పూరి గుడిసెకి రావాలని ఆశపడతారండి? ఆశపడ్డు. అంటే దేవుడు మహామహిమతో నిండి ఉన్నవాడైనప్పటికీ, తండ్రితో సమానముగా ఉన్నవాడైనప్పటికీ, అన్ని రకాలైన వసతులు కలిగిన స్థలములో సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడప్పటికీ కూడా మరి ఈ భూలోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడు? మరి ఎలా వచ్చాడు అంటే, ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి, అక్కడ ఉంటుంది. ఏంటంటే క్షమించండి, 2వ అధ్యాయం 5వ వాక్యం తర్వాత చదువుకోండి. ఏమవుతుందంటే, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపములో ఈ భూలోకములోనికి దిగి వచ్చను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సమస్తము కలిగిన వాడై ఉన్నప్పటికీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అపవాది అంటాడు ఏమనంటే, ఒక ఉన్నత స్థలానికి తీసుకువెళ్ళి, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి అని అన్నా. అంటే ఆ మాట అబద్ధం అంటారా? అపవాది చెప్పింది అబద్ధం అండి. నిజంగానే దేవదూతలు క్రీస్తును పట్టుకుంటాయి, ఆయన కింద పడనివ్వకుండా ఆయన పట్టుకుంటాయి. వాస్తవమే. అంటే ఆయనకు పని చేసేదానికి కొన్ని కోట్ల కొలది దేవతలు సిద్ధంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దినం గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని సైనికులు పట్టుకునేదానికి వచ్చినప్పుడు పేతురు మల్కు అనబడిన వారిని సైనికుల్ని చెవి తెగనలిచాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అంటారు, ఏంటంటే, పేతురు, ఇది నాకు చేత కాదా? నేను కానీ మాట సెలవిస్తే నా దేవుడి దగ్గర అడిగితే కొన్ని కోట్ల కొలది దేవతలు నా కొరకు దిగి వస్తాయి. ఆమేన్. అంటే ఇది అబద్ధం కాదు, వాస్తవం. ఆయన అడిగితే దేవుడు ఏం కాదంటాడండి. ఒక విషయాన్ని దేవుడి దగ్గర ప్రభు అడిగితే లేదు నేను ఇవ్వనంటాడా? ఆయన
ఆయన సమస్త అధికారము యేసుక్రీస్తుకు ఉంది. కానీ ఇన్ని కలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు రిక్తునిగా ఈ భూలోకంలోనికి దిగి వచ్చారు. రిక్తునిగా అంటే ఏమీ లేనివాడుగా, ఏ మహిమ లేనివాడుగా, ఒక సామాన్యమైన వ్యక్తి కంటే ఒక దారుణమైన స్థితిలోనికి యేసుక్రీస్తు వారు ఒక దీన స్థితిలోనికి ఈ భూలోకంలోనికి దిగి వచ్చారు. అసలు ఆయన రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన? ఎవరి కొరకు వచ్చాడు ఆయన అని పౌలు ఈ రోమా పత్రికలో వివరిస్తూ అంటాడు. ఏంటంటే చదవండి ఆ మాట. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపమును, ఆ పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. తలపైకి ఎత్తండి. ఒక్క మనుషుని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము ప్రతి మానవులను ఏలుబడి చేసింది. ఒక్క మనుషుని చేసిన పాపం, ఒక్క మనుషుని చేసిన పాపం, ఒక్క మనుషుని చేసిన అపరాధము, ఒక్క మనుషుని చేసిన దేవుడికి ఇష్టం లేని కార్యము ప్రతి మానవులకు శాపాన్ని తెచ్చిపెట్టింది, ప్రతి మానవులకు మరణాన్ని తెచ్చిపెట్టింది. నా ప్రేమల దేవుని బిడ్డలారా, అంతకుముందు శాపము అన్నమాట భూమి మీద లేదు. అంతకుముందు నిట్టూర్పు అన్నమాట భూమి మీద లేదు. అంతకుముందు పండ్లు కొరకటం అన్నమాట భూమి మీద లేదు. అంతకుముందు మరణము అన్నమాట భూమి మీద లేదు. దేవుడు ఇవన్నీ సృష్టించలేదు. ఆదాముని దేవుడు ఎలా సృష్టించాడంటే, దేవుడు తన్ను ఎలాగైతే దేవుడు ప్రేమించుకున్నాడు, ఆదామును కూడా అలాగూ ప్రేమించి ఆదాముని దేవుడు సృష్టించాడు. మీరు గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి తర్వాత చదువుకోండి మీరు. దేవుడు సమస్తాన్ని ఎలా సృష్టించాడంటే, వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, సూర్యుడు కలుగునుగాక అంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగునుగాక అంటే చంద్రుడు కలిగాడు, జీవరాశులు కలుగునుగాక అంటే జీవరాశులు కలిగారు, పగలు కలుగునుగాక అంటే పగలు కలిగింది, చీకటి కలుగునుగాక అంటే చీకటి కలిగింది. ఇప్పుడు నేను అంటాను, మట్టి మనిషిగా మారునుగాక అని ఆయన అంటే మారుతుందా లేదా అని చెప్పండి. యోహాను భక్తుడు అంటాడు, మీరేంట్రా, ఆయన రాళ్ళ ద్వారా కూడా అబ్రహాముకు సంతానాన్ని కలుగజేస్తాడు. రాళ్ళు పిల్లలుగా అంటాయంట ఆయన సెలవిస్తే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాళ్ళు కూడా పిల్లలు కలుగజేస్తాయి ఆయన మాట సెలవిస్తే. అలా తోడు మట్టితో నరుడవునుగాక అంటే అవడం. కానీ దేవుడు నరుని ఎట్ట చేసిన తెలుసండి, నేల మట్టి తీసుకొని ఆయన ఆలోచించాడు, నరుడు నా పోలికలో ఉండాలి. ఎంత ప్రేమండి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన పోలికలో నరుడిని నా పోలికగా చేసుకుందామని దేవుడు తన పోలికలోనికి చేర్చుకున్నాడు. నా ప్రియులారా, అంత మాత్రంగా అయిపించాడంటే పొదల్లా తన నాసికారంధ్రములో నుండి జీవాత్మను ఓదగా నరుడు మట్టి మనిషిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనుషుల్లో ఉన్నదంతా ఏంటంటే దేవుని పోలిక, దేవుని యొక్క ఆత్మ నరుడిలో క్రియ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆదాము ఎలా జీవిస్తున్నాడంటే దేవుని పోలికలో జీవిస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. నా ప్రియులారా, మీరు గమనించండి. ఇంకా ఇప్పుడు ఆదాము వస్త్రాలు వేసుకోవాలా, ఆదాముకి దేవుడు బట్టలు ఇవ్వాలా. మరి ఎలా ఉన్నాడంటే దేవుడు తన వస్త్రముతో ఆదామును కప్పాడు. అంటే ఏ వస్త్రం అది? మహిమ వస్త్రము. ఆదాముకు దిగులు పెట్టాడా? చింత పెట్టాడా? అనారోగ్యం పెట్టాడా? వ్యాధి పెట్టాడా? క్యాన్సర్ పెట్టాడా? టీబీ జబ్బు పెట్టాడా? లేకుంటే కరోనా పెట్టాడా? ఏం పెట్టాడు ఆయన? అసలు వాటికి చోటే లేదు.
అబ్రహాముని దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు, తన ఆత్మను ఆదాములో ఉంచున్నాడు. ఇక్కడ ఆదాముని తన మహిమతో నింపినాడు, ఇంకా ఆదాముని తన కృపతో నింపినాడు, తన పోలికలో మలుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆదాముకి ఆయనతో సహవాసముని దేవుడిచ్చినాడు. ఇప్పుడు ఆదాము ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే దేవుడితోనే సహవాసం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము చల్ల పూట దేవుడు ఆదాము వద్దకు దిగి వస్తాడు, ఆదాము దగ్గర ముచ్చట్లు మాట్లాడతాడు. ఈ దినమును మనందరము తాపత్రపడేదంత ఎందుకండి? మనం కష్టపడేది ఎందుకు? ఈ సభలు ఎందుకు? ఈ కూడికలు ఎందుకు? ఈ ఉపవాసాలు ఎందుకు? సిలువ ధ్యాన కూడికలు ఎందుకు? 40 రోజుల కూడికలు ఎందుకు? ఇవన్నీ ఎందుకనంటే ఎలాగైనా సరే మనము దేవుని రాజ్యం వెళ్ళాలి, అక్కడ దేవుని ముఖ దర్శనం చేయాలి. ఈ భాగ్యాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు ఆదాముకి. స్తోత్రం చెప్పండి. ప్రతి దినము చల్లపడ్డ దేవుడు దిగి వచ్చేస్తాడు ఆదాము దగ్గరికి. ఏంటి ఆదాము ఎలా ఉన్నావు, ఏం ముచ్చట్లేంటి, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనుకున్నావు, ఏం తిన్నావు, ఏంటి దేవుడే మాట్లాడుతాడు. కానీ అంత దేవుడు మహిమతో నింపబడిన ఆదాము ఒక్క తప్పు చేశాడు కనుక అసలు భూమి శపించబడిపోయింది, నరులు శపించబడ్డారు, అసలు వ్యాధి మానవుల్లో ప్రవేశించింది. ఇంకొక మాట చెప్పిన మరణము మానవులను ఏలుబడి చేసింది. ఇదన మానవుడు మరణానికి భయపడుతున్నటువంటి కారణం ఏంటి? మానవుడిలోనికి అసలు మరణ భయం ఎందుకు వచ్చింది? నా ప్రియమైన దేవుడు పెట్టారు, మీరు గమనించండి. దేవుడు మరణాన్ని ముందుగా పెట్టాడా? అనారోగ్యాన్ని దేవుడు పెట్టాడా? లేదే. మరి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఆదాము ఒక్కడు చేసిన తప్పు, ఆదాము ఒక్కడు చేసిన పాపము ప్రతి మానవులకు మరణము సంప్రాప్తమైనదే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఏ జీవరాశి అయినా సరే ఆదాము మాటకు లోబడాలంతే. స్తోత్రం చెప్పండి. అడవికి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరండి? కానీ ఆ సింహానికే రాజు ఆదామే. ఆమె హల్లెలూయా. 1 కేజీ దానిమ్మ పండ్లు పట్టుకురంటే ఈ సింహం పట్టుకుని రావాలి మర్యాదగా. దేవుడు అంత అధికారం ఇచ్చాడు ఆదాముకి. ప్రతి జీవరాశుల మీద, ప్రతి జంతువుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఏనుగు దగ్గర నన్ను తీసుకెళ్ళాడు, వదిలిపెట్టమంటే ఏనుగు మర్యాద గుట్టుకు తీసుకెళ్ళాలి. కుదరదు అనేదానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాముకు అంత అధికారం ఇచ్చాడు. ఈ దినాన్ని అన్ని పల్టీ అయిపోయింది, అంత రివర్స్ అయిపోయింది. ఈ దినాన్న మానవునితో స్నేహం చేసే, మానవునితో సహవాసం చేసే జీవరాశులు ఏమన్నా ఉన్నాయా? మన మాటలు వినే జీవరాశులు ఏమన్నా ఉన్నాయండి? సింహం గాడికి ఎందుకు? మన ఇంటి కుక్క పిల్ల మన మాట వింటుందా? ఏమండి, వింటుందా? తప్పకుండా అడిగితే బౌ అని అరుగుతుంది. వీళ్ళు ఏదన్నా కంట్రోల్ కంట్రోల్, జిమ్మి జిమ్మి సైలెంట్ అని కనుక వీళ్ళు అనేకుంది అది ఎక్కువ చేస్తుంది. నాకు తెలిసి నాకు పిల్ల ఉంది. ఆ అమ్మాయికి ఎప్పుడు 24 గంటలు ఒక బొచ్చు కుక్కని తెచ్చుకున్నది. 24 గంటలు దాంతో మాట్లాడుతుంటుంది. మరి ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. కాలేజీ నుంచి రాగానే ఆయన చెప్పి తిన్నవా, అదేం చెప్పొద్దు, బొవ్వు అని చెప్తే ఏ తిన్నవా, ఏం తిన్న నిద్ర పోయినవా, మనుషులతో మాట్లాడుతుంది. ఆ పిచ్చి ఆ కుక్క అంటే. ఒక దినమున పడుకునేది కూడా ఆ కుక్కను పక్కలో పండేసుకుంటుంది ఈ అమ్మాయి కుక్కను. ఒకరోజు పెద్ద గోల అయిపోతుంది వాళ్ళ ఇంట్లో. ఏంది గోల అంటే కుక్క రాత్రి నిద్రపోయేటప్పుడు
ఈ అమ్మాయి మూతిని కొరికేసిందంట కుక్క. మరి అది ఆ ఏ మైండ్లో ఉన్నదో ఈ అమ్మాయి ఏ మైండ్ ఉందో మనకు తెలియదు. మొత్తం మీద రాత్రుల్లో మొత్తమే కొరికేసింది, గలవైపోతుంది, రక్తం కారుతూ ఉంది. ఆ అమ్మాయి అంటుంది, అన్నా ఈ కుక్కని కొంచకూడదన్నా. ఏం చేసిందమ్మా, నీ జిమ్మి కదా అని అంటే ఎంత దగ్గర చూసుకుని ఎంత ప్రేమించినా కుక్కే అది మారదన్నా. అవును, ఇది ఎక్కడ జరిగిందంటే ఏదేను తోటలో జరిగింది. జీవరాశులన్నీ ఆదాముకు లోబడి, కానీ ఎప్పుడైతే దేవుడికి విరోధమైన పని ఆదాము చేశాడో ఈ జీవరాశులన్నీ కూడా మానవుడి మీద కోపపడ్డాయి. ఏంటంటే ఎంత చేసినా నా సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు దుఃఖపెట్టావు కనుక నీకు శత్రువుని అన్నాడు. జీవరాశులు అన్నాయి. అంతకుముందు ప్రతి జీవరాశులు నరులకు లోబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాముకు పాలు పోస్తారు కదండి. పాముకి ఎంత పాలు పోసినా విషం, పాలు పోయంగానే పాలు కొక్కుతుంది. ఏం కొక్కుద్ది? విషం. కొంతమంది దేవుడిగా భావిస్తారు, నా దేవుడు నేను కనపడి హత్తుకుంటాను నేను గట్టిగా. మరి వాళ్ళు దేవుడు పాము అప్పుడప్పుడు అతను కలుసుకోమను. శత్రులైపోయింది ప్రతి జీవరాశి. ఎందుకంటే తన దేవుడు దుఃఖపెట్టేశాడు. మొత్తం మీద దేవుడు ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో మానవుడిని చేసుకుంటే ఆ మానవుడే దేవుడు ఎంత దుఃఖపెట్టాడు తెలుసండి. దేవుడు ఎంత బాధ పెట్టాడు తెలుసా? చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి అమ్మా. 6:4. ఆ దినములలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని మోకలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంటండి. ఏం చేశాడంట? ఎందుకు నొచ్చుకున్నాడండి? అసలు దేవుణ్ణే తప్పునట్టు చేశాడు మానవుడు. అవునా కదా? చెప్పరే దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని అనుకుని ఉండరా ఏంటి? ఏ లోకంలో ఉండరా కిందకి? దేవుడు తప్పు చేయడు, కానీ దేవుడే తన్ను తిట్టుకునే స్థితికి తెచ్చారు. నేను తప్పు చేసేసాను. ఏం చేయాలంటే నరుడిని భూమి మీద చేసినందుకు దేవుడు సంతాపము నుండి తన హృదయమును, అబ్బా ఎందుకు సృష్టించారు? ఎందుకు సృష్టించారు వీడిని? అసలు వీడిని సృష్టించి నా పోలికలో చేసి నా జీవాత్మను ఉంచి నా మహిమతో నుంచి వీడిని ఎందుకు ఇంత సృష్టించి కూడా నేను బాధపడాలి? మానవుడు దేవుడిని దుఃఖపెట్టేవాడుగా తయారైపోయాడు. ఎందుకంటే ఆనాడు దేవుడు ఆదామును సృష్టించి తన పోలికలు చేసి జీవాత్మను ఉంచి దేవుడు తన మహిమతో నింపి తన సన్నిధిలో ఉంచి తన సహవాసంలో ఉంచి తనతో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా ఆదాము దేవుడు వద్దు అన్న పనిని దేవునికి విరోధంగా ఆదాము చేసి ప్రతి మానవుడికి శాపాన్ని తెచ్చిపెట్టాడు ఆదాము. ఇప్పుడు ఆదాముని దేవుడు అంటాడు, వెళ్ళిపోలాగండి. ఏదైనా పారదోలు చేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అంత దుఃఖపెట్టేశాడు మానవుడు. ఇప్పుడు దేవుడు మానవుడి మీద చాలా కోపంతో ఉన్నాడు. అసలు ఎందుకు సృష్టించాడు వీటిని? అసలు వీళ్ళని సృష్టించి నేను ఎందుకు బాధపడాలి? కొంతమంది తల్లిదండ్రులు అంటాడు, మాట వినని పిల్లలను చూసి అంటారు ఏమంటే, అసలు ఇలాంటి పిల్లలు ఉంటే ఎంత, ఉంటే ఎంత, లేకుంటే ఎంత? అసలు ఇలాంటి
పిల్లలు నేను కనకుండా బాగుండే అని అంటారు. ఎందుకని తన తల్లిదండ్రులు ఆ పిల్లలు బాధ కలుగు చేసినప్పుడు. అంటే ఎంత బాధ ఎందుకు వచ్చింది దేవునికి అంటే ఒక్క మనుష్యుని యొక్క చేసిన పాపము ప్రతి మానవులని ఏలుబడి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఇప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయేశాడు. మానవుడి మీద దేవుడు పెట్టిన దృష్టి తప్పిపోయింది. మానవుడికి దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోయాడు. దేవుడు అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావయ్యా? ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరుని గుర్తెరిగాను కాబట్టి భయపడి నేను చెట్లు చాట్లు దాక్కున్నాను అంటాడు. దిగంబరివి భయపడ్డావా? ఏంట్రా కొత్త మాటలు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అసలు నువ్వు దిగంబరని నీకు తెలియపరిచిన వాడెవడు? భయమా? అసలు ఈ భయమన్న మాట నీకు నేర్పించలేదు. ఎట్టగలిగింది? ఒక్కడు చేసిన పాపం, ఆ పాపం ప్రతి మానవుడిని ఏలుబడి చేస్తుంది. ఆ పాపం వలన ప్రతి మానవునికి మరణము సంప్రాప్తమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క మనుషుని ద్వారా పాపము, ఆ ఒక్క పాపము ప్రతి మానవులలోకి వ్యాపించింది. ఆ పాపము ప్రతి మానవులకు మరణాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క మనుషుని ద్వారా. వీళ్ళరా, ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చింది. చదవండి 5వ అధ్యాయం 19వ వాక్యం, రోమా పత్రిక 5:19. ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన, ఒక్క మనుషుని అవిధేయత వలన ఎలాగో అనేకులు పాపులుగా చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మనుషుని యొక్క అవిధేయత దేవునికి ప్రజలను దూరం చేసింది. ఒక్క మనుషుని యొక్క అవిధేయత దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని మానవుడికి దూరం చేసింది. ఒక్క మనుషుని చేసిన పాపము ప్రతి మానవులకు మరణాలు తెచ్చిపెట్టింది. కానీ మరొక్క మనుషుని చేసిన చూపిన విధేయత, మరొక్కడు దేవుడి కొరకు చేసిన త్యాగమును బట్టి మరలా దేవుడితో తెంచబడిన ఆ బంధము మరలా తండ్రితో కలుగ చేసింది మానవుడికి. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వాక్యంలో అక్కడ ఆ మాట వివరిస్తారు పౌలు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:22. అదిగో ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొంది ఉన్నారో అలాగుననే, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆదామునందు ఒక్కడు చేసిన పాపమును బట్టి ప్రతి మానవుడు మృతి పొందాడు. కానీ ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడు వలన ప్రతి మానవులు మరలా బ్రతికించబడ్డారు. హల్లెలూయా. మరణము గెలిచి నన్ను బ్రతికించిన మృత్యుంజయుడా నా యేసయ్యా. ఏమండి, ఒక్క మనుషుడు మానవుడిని దేవునికి దూరం చేసేసాడు. కానీ ఒక్క మనుషుడే తెగిపోయిన బంధాన్ని మరలా కలిపినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతవరకు మరణం యొక్క అధికారి ఎవరండి? అపవాది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణం యొక్క అధికారి ఎవరో తెలుసా? మీకు తెలుసా? మరణం యొక్క అధికారి ఎవరు? అపవాది.
అందుకే కొంతమందికి దయ్యం పెట్టినప్పుడు ప్రార్థన చేస్తారు, నేను బాగుపోతే అట్ట ఇక్కడ ఎంత రోజులు ఉంటానంటే నేను దీన్ని తీసుకుపోతాను. దేన్ని అంటే ఆ పట్టున్న దెయ్యం అంటుంది, ఈ అమ్మాయి నేను తీసుకెళ్ళిపోతా అంటే అర్థమైంది, చంపేస్తానని అర్థం. తీసుకెళ్ళిపోతుంటే మరణం యొక్క అధికారి అపవాది ప్రతి ఒక్కరిని భయపెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పెద్దగా మరణానికి భయపడను అన్నోళ్ళందరూ కూడా కరోనా దెబ్బకు భయపడిపోయారు. ఆమె ప్రతి ఒక్కరు భయపడిపోయేశారు. ఎందుకని? అమ్మో చచ్చిపోతామండి. అంతకుముందు పెద్దకు భయం లేదు, కానీ మరణ భయాన్ని తెచ్చిపెట్టేశాడు అపవాది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి మానవుడు మరణాన్ని చూసి భయపడితే యేసు ప్రభువుని చూసి మరణమే భయపడింది. యేసు క్రీస్తు వారు కల్వారి శిలువలో సావునే చంపేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అంతవరకు మరణం అయ్యో భయపడిపోయేవాళ్ళు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని పిలుస్తున్నాడు ఛాలెంజ్ చేసి పౌలు, రా మరణమా ఎక్కడున్నా నువ్వా? ఎట్టొచ్చింది ధైర్యమా? యేసు క్రీస్తు వారు మరణముని శిలువలో చంపేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణపు ముల్లును విరచిన వాడా, స్తుతి గణ మహిమలు నీకే. సమాధిలే గెలిచిన వాడా, స్తుతి గణ మిక్సర్ బోర్డులో పెట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మరణపు ముళ్ళును విరచి సమాధిని గెలిచి మరణమును ఓడించాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఒక్క పాపం, మొదటి ఆదాము చేసిన పాపమును బట్టి ప్రతి మానవులు పాపులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది నా దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో మ్యాక్సిమం ఎక్కువ ప్రశ్న నా దగ్గర అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నా మన పాపముల కొరకు దేవుడు చనిపోయాడు, మన పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు, మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు అంటుంటే, అసలు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మనం పుట్టనే లేదు. నీకు వచ్చింది అనుమానము? వచ్చింది. తను అడిగితే ఏదన్నా అనుకుంటారులే అని చెప్పి మనసులో దాచుకుంటాం. అసలు మేము లేనేలేం కదా. యేసు పరీక్షల్లోకి రాక మునుపు నాకు కూడా వచ్చింది అనుమానం, ఈ డౌట్. మన పాపముల కొరకు అసలు నేను పుట్టనే లేదు, అప్పుడు నేనేం పాపం చేసిన? ప్రియులారా, ఒక్క మానవుడు ఆదాము చేసిన పాపము ప్రతి మానవులలో ప్రవేశించింది. ఆ పాపము ప్రతి మానవులలో మరణాన్ని కలుగ చేసింది. ఆ పాపము నిరర్థకం అవ్వాలంటే
ఆ మరణముల నుండి మానవుడు విమోచించబడాలంటే కల్వారి శిలువలో యేసు క్రీస్తు వారు బలిగా మార్చబడాలి. హల్లెలూయా. మానవుడు కొరకు పరిశుద్ధుడు రక్తము గార్చాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా పాపమే, ఎవరిలో చూసినా పాపమే, ఎక్కడికి వెళ్ళినా లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఎక్కడ చూసినా పాపమే. చిన్న పిల్లలలో ఒక స్థలానికి మీటింగ్కి వెళ్ళున్నాను. గుడికి అయిపోయిన తర్వాత అనేక మంది వచ్చారు ప్రార్థన చేయించుకునేదానికి. అందులో ఒక తల్లిగారు కూడా వచ్చారు. ఒక సంవత్సరము 3 నెలల బిడ్డను తీసుకొచ్చారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు కదా, దేవుడు భద్రపరుస్తారని మీరేం భయపడిన అవసరం, ప్రార్థన చేస్తాను. కాదు పాస్టర్ గారు, ఈ బిడ్డకి షుగర్ ఉంది అని అన్నారు. ఏ బిడ్డకి? 1 సంవత్సరము 3 మాసాల బిడ్డకి షుగర్ ఉందని. నాకు ఆశ్చర్యం. చిన్న బిడ్డ అంతలోకి ఏమి ఉంటుంది షుగర్ వచ్చేదానికి అని ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు బయలుపరిచిన మాట ఏమంటే, వారు పితరులు చేసిన పాపం, ఆ పాపము శాపంగా బిడ్డ మీదకి వచ్చేసి ప్రభు బయలుపరిచారు. అది చూడండి, పసికత్తువులో కూడా పాపం క్రియ చేస్తుంది. పసికత్తువులు ఎక్కడ చూసిన పాపము సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపము నిరర్థకం అవ్వాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు బలిగా మార్చబడాలి. అప్పుడే తండ్రి దగ్గర నుంచి, దేవుడి యొద్ద నుంచి మానవుడు తృణీకరించబడ్డాడు. ఆ మానవుడు మరలా తండ్రి యొక్క చేర్చబడాలి అంటే ఒక రక్తము, ఒక గొర్రె పిల్ల బలిగా మార్చబడాలి. అది యేసుక్రీస్తుగా మార్చబడాలి. ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు ఈ మానవుడు యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి యొద్దకు చేర్చబడాలి. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నేనే మీకు మార్గాన్ని. ఎందుకంటే మార్గం తప్పిపోయింది, ట్రాక్ మారిపోయింది, మానవుడిలో పాపం ప్రవేశించింది, మానవుడు దేవుడికి విరోధం అయిపోయేశాడు. అసలు దేవుడు చాలా కోపిష్ఠుడండి. మీకు తెలుసు లేదు ఆ విషయం. చాలా కోపిష్ఠుడు దేవుడు, అసలు కనికరించడు. తప్పు చేస్తే పోతాడు అంతే. ఆదాము తప్పు చేశాడు. నేను కానీ అయ్యుంటే ఆదామా ఎక్కడున్నవయ్యా, నువ్వు స్వరం ఉన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను, భయపడబాకు నేనేమన్నా లేరా, సరే మేట తప్పు చేయబాకుంటా. నా మనసు అలాంటిది, నా ఒప్పుకోలేని మీరు ఏమంటే గట్టిగా ఎప్పుడైనా మనం తింటున్నానా, వాక్యంలో తిడతాను. వాక్యంలో కూడా తిట్టకపోతే అలివి గారుగా ఏ సారన్నా, నిజమే కదా. దేనికి ఎప్పుడైనా మీకు తగువాడున్నానా? మీరు చెప్పండి, నుంచి 7-10 సంవత్సరాలు అవ్వచ్చింది. ఎప్పుడన్నా మీకు నాకు తగువ పడ్డదండి? ఎప్పుడున్నా ఒకవేళ మీరు పొరపాటు చేసిన వాడు చెప్పుకుంటుంది సార్. అది మనసు. కానీ దేవుడు ఎవరు కాదు, పొర పెట్టుకున్నాడు వ్యక్తి. కాలేజీలో ఏమంటారు కదా, తప్పు చేస్తే ఏమంటారండి? గేటు తెల్లారిపోయి మళ్ళీ గేటు కాడా. దేవుడు అంతే, ఏదో బయటికి కాదు, బయటికి మా కయ్యను తప్పు చేశాడు. ప్రభు సర్లేరా, తప్పు అయిపోయింది, ఇక మీద చేతి అనడా, నా సన్నిధిలో నుంచి పోర బయట. మోసే టెన్షన్ అవుతా ఉన్నాడు. మోసే టెన్షన్ అవుతుంటే దేవుడు యాంది మోసే టెన్షన్ అవుతున్నాడు, యాంది దిగాడు. వీళ్ళు దోటను చేసుకున్నారయ్యా ఈ దేవుడు అనేది అట్లా. ఎప్పుడు రావాలో నువ్వు పక్కన నిలబడు, వాళ్ళకి కాల్చి చేస్తావాళ్ళు అన్నాడు. దేవ అంత కోపడబాకనైనా నేను చూసుకుంటాను. అందుకే ఇశ్రాయేలు అంటాడు, ఇశ్రాయేలు దేవుడైనా నేను రోషము గల దేవుడు అంగీకరించుడు. కానీ ఈరోజు నువ్వు ఎంత జాగ్రత్తగా దేవుడు గమ్ముకుందంటే, ఒక పరిశుద్ధుడు నీ కొరకు రక్తం గార్చాడు. ఆ రక్తమునకు విలువ ఉంది కనుక దేవుడు ఓపిక చేస్తూ ఉన్నాడు. సపట కొట్టని
ఆ యేసు ప్రభువే లేకపోతే అసలు మానవ జన్మే లేదు భూమి మీద. దేవుడు కోపంలో మనం అంటే అందుకే కీర్తనకాడు అంటాడు, ప్రభువా నువ్వు పరిశీలన చూసి చూడగలిగితే నీ ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు, కాబట్టి చూసి చూడటం వెళ్ళిపోమను. అంటే ఇప్పుడు ఇంత ధైర్యం ఎట్టొచ్చింది మానవుడికి? ఒకరి అవిధేయత దేవుని మహిమను మానవుడికి దూరం చేసింది. ఒకరి యొక్క విధేయత మరలా ఆ మహిమను అనుగ్రహించింది. ఒకరి యొక్క అవిధేయత దేవుని కోపాన్ని మానవుడి మీద రగిలించింది. ఒకరి విధేయత ఆ కోపమును చల్లార్చింది. ఒకరి యొక్క అవిధేయత దేవునికి మానవుడిని దూరం చేసింది. ఒకరి యొక్క విధేయత దేవునికి మానవుడిని దగ్గర చేసింది. వీటి కొరకు మానవుడు వీటి కొరకు యేసుక్రీస్తు వారు శ్రమ పొందాడు, గాయపరచబడ్డాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారి ఇతరుని రక్షణ మనకి ఇవ్వటానికి ఆయన గాయపరచబడ్డాడు. ఎలా గాయపరచబడ్డాడంటే అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడ చూసిన పచ్చి గాయాలు. ఒక మ్యాగజైన్లో చదివా, ఒక పత్రికలో చదివా, యేసుక్రీస్తు వారి శ్రమలు అన్న పత్రికలో. అందులో యేసుక్రీస్తు వారు పొందిన గాయాల గురించి వివరించింది. అందులో ఒకటి వ్యత్యాసంగా నేను చదివింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు కొట్టే కొరడాలు ఉంది. ఆ కొరడాలకి దారాలు ఉంటాయి. ఆ దారాలకు ఇనప కొక్కిలు ఉంటాయి. ఇనప కొక్కిలు దాన్ని తీసి కొట్టితే ఆ కొక్కిలు వెళ్ళి ఆ చర్మానికి అలా తగులుతాయి. మరలా ఆ కొరడాలు లాగుతూ ఉన్నప్పుడు ఆ చర్మం అలాగే చీల్చుకొని వస్తుంది. అలా 40 దెబ్బలు యేసుక్రీస్తును కొట్టారు. ఆయన ఎముకలు కనపడుతున్నాయి వీపు మీద. అంతగా ఆయన శరీరంలో ముక్కలు ముక్కలుగా చేర్చబడి ఎముకలు కనపడుతున్నాయి. ఒక దెబ్బ కొట్టి తిరిగేటప్పుడు నొప్పికి ప్రభావం తిరిగాడు, మరొకడు కొట్టాడంట. అటు కొడుతున్నప్పుడు ఆ ఇనప కొక్కి ఉంది, ఆ ఇనప కొక్కి కంటికి వెళ్ళి తగిలిందంట. కంటికి వెళ్ళి తగిలి అది లాగినప్పుడు ఆ తెల్ల గుడ్డు కారిపోయిందంట. నిజంగా యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు ఎంత శ్రమలండి, ఎంత గాయమండి. అసలు ఆయన శరీరములో ఇక స్థలము లేదు, ప్రతి స్థలములో గాయాలే. చదవండి ఆ మాట. యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 4వ వాక్యం నుంచి చదువు. అమ్మా నువ్వు స్పీడ్ ఉండాలి, పిల్లలను చూసుకుంటూ ఉండకూడదు. ఎవడు నమ్మిండు? చదువు. అమ్మా 4వ వాక్యం నుంచి చదవమన్నా. నిశ్చయముగా రోషములా రోగములా? నిశ్చయముగా మన రోగములను అతడు భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుడి వల్ల బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతను ఎంచుతిమి. మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. మనమందరము గొర్రెలకు వెళ్ళే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును, మీరు గమనించండి, మన 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 ఆ ప్రతి చరణలో మన 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 ఉందా లేదమ్మా? మన సమాధానార్థమైన శిక్ష మన అతిక్రమలను బట్టి, మన రోగములను, మన వ్యసనములను, మనము త్రోవ తప్పిపోతే మన 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 ఇవన్నీ మనం అనుభవించవలసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం అనుభవించవలసింది ఇవన్నీ నీ కొరకు ఆయన అనుభవించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే
ఆ పాటలో రాశారు మొదటి చరణంలో, నా పాప భారమే సిలువగా మారేనా, నా దోషములే ముళ్ళ మకుటమాయేనా, నా శిక్షను నీవు అనుభవించితివా, నా అతిక్రమమే నీ శ్రమల కారణమా. మనము పొందవలసిన గాయాలు ఆయన పొందారు. దేవుడికి మానవుని మీద అంత కోపం, వాళ్ళు చేసిన పనులకి బాధపడుతుంది. ఇంకా వీళ్ళు ఎందుకు సృష్టించారని అయితే చూడండి ఎంత కోపం. కానీ ఆ కోపం అంతా చల్లార్చాడు యేసుక్రీస్తు వారు. మన నిమిత్తము గాయపరచబడ్డాడు. ఆమేన్. వీళ్ళరా ఇప్పుడు యేసుక్రీస్తు వారు పొందిన గాయాలు, యేసుక్రీస్తు వారు పొందిన గాయాలు, ఆయన దేహమంతా గాయపరచబడ్డాడు. కానీ ఒక 3 గాయాల గురించి మాత్రం నేను చెప్తాను. ఒకటి, ఆయన ఎక్కడ గాయం పొందారంటే ఆయన పాదాలలో మేకులు కొట్టబడి ఆయన పాదాలు గాయపరచబడ్డాయి. అసలు ఎందుకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ఎందుకు మేకులు కొట్టబడ్డాయి మీరు గమనించండి. ఆయన మానవుడి యొక్క నడక మీద కోపంలో ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే మానవుడి యొక్క ప్రవర్తన, మానవుని యొక్క నడక, మానవుని యొక్క మార్గాలు అన్ని చెడిపోయినాయి. మానవుని యొక్క పాదముల మీద తండ్రి కోపంతో ఉన్నాడు. ఎందుకని, ఎందుకు వచ్చింది కోపము అనంటే ఆదాము చేసిన పాపం. ఏం చేశాడు ఆదాము అంటే, దేవుడు అన్నాడు ఆదాముతో, ఆదామా ఈ ఏదైనా తోటలో మంచి మంచి అంచూరపు చెట్లు ఉన్నాయి, మంచి మంచి దానిమ్మ పండ్లు ఉన్నాయి, మంచి మంచి ద్రాక్షలు ఉన్నాయి, మంచి మంచి దానిమ్మ పండ్లు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు తిను, వీటన్నిటి నువ్వు పరిపాలన చేయాలన్నాడు. కానీ ఆదాము ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? దేవుడు వెళ్ళవద్దు అన్న స్థలానికి ఆదాము వెళ్ళాడు. అంటే ఎక్కడికన్నా వెళ్ళు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి మాత్రం నీవు వెళ్ళకూడదు అన్నాడు. కానీ మనోడు అవన్నీ వదిలిపెట్టాడు. వెళ్ళవద్దు అన్న స్థలానికి మానవుడు వెళ్ళాడు. ఇప్పుడు మానవుడి మార్గం ఏమైపోయింది? నరుడి మార్గం ఏమైంది? తప్పిపోయింది, ట్రాక్ మారిపోయింది. అంటే అంతవరకు దేవుడి బాటలో నడిచే మానవుడు, దేవుడు చెప్పిన ప్రకారం నడిచే దేవుడు, దేవుడు వెళ్ళమని చెప్పిన స్థలానికి వెళ్ళే దేవుడు, ఎక్కడైతే ఉండమని చెప్పాడో అక్కడ ఉండే దేవుడు, దేవుడికి ఇష్టం లేని స్థలానికి వెళ్ళకుండా ఉన్న ఈ మానవుడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే దేవుడికి విరోధంగా, దేవుడికి విరుద్ధంగా, దేవుడు వద్దు అన్న స్థలానికి వెళ్ళేటట్లుగా వాడు మా పాదాలు మారిపోయినాయి. ఈ జనాన మానవుల నడక కూడా మారిందా లేదా మీరు చెప్పండి? మానవుడి యొక్క మార్గం మారిందా లేదా? వద్దు అన్న స్థలానికే మనోడు వెళ్తుందా? చెప్పలేదండి. బతిమలాడతాం, వద్దురా నీకు ఆడికి వెళ్ళొద్దురంటే మనోడు ఆడికి వెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనులు యేసన్న గారు చెప్పారు ఒక చిన్న మాట, జ్ఞాపకం వస్తుంది, పంచుకుంటాను మీతో. ఒక అతనికి 2 ఇల్లులు ఉన్నాయంట, చిన్న ఇల్లు. మీరు అర్థం చేసుకుని యేసురత్నమే చేయండి. ఆ ఇంటికి తిరుగుతాడంట. అసలైన భార్య, ఆ పంపుకు బాబాకయ్యా నీ పిల్లలు ఉండరు, వయసుకు వచ్చిన పిల్లలు బాబాకంట మనోడు ఎంతో అలివిగాడు. ఒకరోజు యేసన్న గారు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం తగిలి కోపం వచ్చేసి, ఏం చేశాను ఈ 2 ఇల్లు అతడు ఎందుకు ఆయనకి అని చెప్పి కోపం వచ్చేసి బైబిల్ పక్కనే చెల్లిపోతుంటే కారుడు తగిలాడు, 2 కాళ్ళు ఇరిగిపోయింది. యేసన్న గారికి ఫోన్ వచ్చిందంట, వాక్యం ప్రార్థన అయిపోయింది. ఎమ్మటే ఫోన్ వస్తే ఏం జరిగిందంటే మనోడికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగాయంటే యేసన్న గారు ఊరు ప్రార్థన నుంచి వెళ్ళిపోయాడు, ఏం జరిగిందని కంగారుకి వెళ్ళాడంట. వెళ్తే డాక్టర్ మాట్లాడుతున్నాడంట. డాక్టర్ చెప్పినట్ట, అమ్మ వయసు అయిపోయింది, ఇంకేతను బయటికి వెళ్ళడు, ఇంకేతను నడవడు, నువ్వు కూర్చొని పెడుతూ కూర్చుంటాడు, పండెత్తే పండే ఉన్నాడు. అతనికని సొంతగా ఒక అడుగు కూడా. ఆమె కూడా థ్యాంక్ యూ డాక్టర్ అడగా.
ఏసన్న గారు ఆశ్చర్యపోయి మేము థ్యాంక్ యూ అంటే బతికాడయ్యా పాస్ ఏసన్న గారు బతికారు, ఏం కాలేదంటే అయినా పర్లేదమ్మా నడవలేదంట కదా, నాకు కావాల్సింది అదే కదా అన్న. అంతకంటే ఇంకేం కావాలి, నాకు అదే కదా కావాలి. ఏందమ్మ చెప్పేది, ఎందుకయ్యా ఆ కొంపకు తిరుగుతూ ఉంటాడు, వద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు, ఎండో ఇప్పుడు ఉంటాడు ఆ కొంపలో ఉంటుంది కదా, నేను చూసుకుంటానే భద్రంగా. నడక మారిందనుకో విరిగిపోతాయి అంతే. స్తోత్రం చెప్పలేదు మీరు, ఓయమ్మో. అతని మీద పాపం భరితే సానుభూతి కలిగింది మీకు? దేవుడికి ఇష్టము లేని చోటకు నువ్వు వెళ్ళకూడదు అంతే. ఆదాము వెళ్ళాడు. ఇప్పుడు మానవుడి యొక్క నడక మీద దేవుడి కోపం కలిగింది. ఆ కోపము చల్లారాలంటే యేసుక్రీస్తు కాళ్ళు సిలువలో కొట్టబడాలి, కొట్టించుకున్నాడు ఆయన. అమ్మాయి రెండవదిగా యేసుక్రీస్తు చేతులలో గాయాలు. యేసుక్రీస్తు చేతులు సిలువలో కొట్టబడ్డాయి. ఎందుకు కొట్టబడ్డాయి అంటే మానవుని యొక్క చేతులు పాపముతో నింపబడి ఉన్నాయి, పాపముతో నిండి ఉన్నాయి, అంటే రక్తముతో నిండి ఉన్నాయి. ఏం చేశాడు మానవుడు అంటే దేవుడు ముట్టవద్దు అని చెప్పిన దాన్ని మానవుడు ముట్టాడు. వద్దని చెప్పాడు దేవుడు, నువ్వు దేన్నైనా ముట్టు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్లు వృక్షాన్ని మాత్రం నీవు ముట్టకూడదు అని అన్నాడు. మనోడు ఏం చేశాడంటే ఏదైతే దేవుడు ముట్టవద్దని చెప్పాడో దాంట్లో ముట్టాడు. అది నీకు వద్దు, అది నీకు తగింది కాదు, అసలు అది ముట్టేదాన్ని బట్టి నీకు అపాయం కలుగుతుందని ఎన్ని మార్లు చెప్పినా కరెంటు బాక్సులు ఉన్నాయి కదండి, కరెంటు బాక్సులు. ఆ కరెంటు బాక్సులలో మీరు చూడండి, రెడ్ కలర్ పెయింట్తో ఇంగ్లీష్లో డేంజర్ అని రాసి ఉంటారు పైన, డేంజర్. దాని కింద తమిళ్లో ఆపత్తు అని రాసి ఉంటారు, తెలుగులో అపాయం అని రాసి ఉంటారు. చదువు లేని వాళ్ళ కొరకు ఏం చేస్తారంటే తల పూరిడి పెట్టి 2 ఎముకలు ఇటు పెట్టి ఉంటారు. అర్థం చదువు తెలియని అనుకోరు, ఎందుకంటే దాన్ని ముట్టేవనుకో నువ్వు కూడా అట్ట అయిపోతావు. నిజం అర్థం అదే, అది ముట్టేవాళ్ళు కూడా చచ్చిపోతాం. దేవుడు కూడా అదే చేశాడు. దానికి ఏంటంటే అది డేంజర్, దాని జోలికి వెళ్ళదు, దాన్ని ముట్టవద్దు అని అన్నాడు. కానీ మానవుడు దాన్ని ముట్టాడు. ఇప్పుడు మానవుడి చేతులు ఏమైపోయినాయండి? అపవిత్రంగా మార్చబడ్డాయి, రక్తమంతా నింపబడి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మానవుడి చేతుల మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు మానవుడి చేతుల మీద ఉన్న కోపం తండ్రికి చల్లార్చబడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క చేతులలో మేకులు కొట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవ గాయం, మూడవదిగా ఏంటి గాయం అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సులో ముండ్ల కిరీటం. యేసుక్రీస్తు వారి శిరస్సులో ముండ్ల కిరీటం. అసలు యేసుక్రీస్తు వారు ఎవరండి? జ్ఞానులు అంటారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అందరూ పుట్టిన తర్వాత రాజు అయితే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రాజు అయినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజు. పిలాతు కూడా అడుగుతారు, నువ్వు యూదులకు రాజు అంటే వీళ్ళందరూ అంటున్నారంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు అన్నట్టు నేను రాజునే. ఇప్పుడు రాజు శిరస్సు మీద ఏం కిరీటం ఉండాలి చెప్పండి? ఏం కిరీటం ఉండాలి? రాజు కిరీటం ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారి శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. ముండ్ల కిరీటం ఎందుకు అనంటే మానవుడి యొక్క మతి చెడిపోయింది, మానవుని యొక్క ఆలోచనలు చెడిపోయినాయి, మానవుని యొక్క ఉద్దేశాలు చెడిపోయినాయి. ఏం చెడిపోయి ఎట్టయిందంటే దేవుడు ఏదైతే మంచిది అన్నాడో అపవాది దాన్ని చెడ్డది అని నేర్పించాడు మానవుడికి. దేవుడు ఏదైతే అది చెడ్డది అన్నాడో దాన్ని అపవాది మానవుడికి మంచిది అని నేర్పించాడు. చెప్తా వినండి. దేవుడు అన్నాడు ఆదాముతో అవ్వతో ఏమని? ఆ పండు తిను దినమున నీవు చావనే చస్తావు.
అన్నడా? కానీ అవ్వమ్మ దగ్గరకు వచ్చి అపవాది ఏమన్నాడు? అది తిరుదినమున నీవు చావనే చావవు, నీవు దేవత వలే ఆడ పడిపోయింది అవ్వ. మనోళ్ళు ఎవడు నన్ను చూసి అబ్బా నువ్వు భలే అందంగా ఉన్నావు ఎవడు చెప్తాడో ఆశ. కొత్త డ్రెస్ వేసుకున్నాడు అనుకో, టక్కింగ్ చేసుకున్నా కాడు కొత్తడు ఒకడు, కొత్త డ్రెస్ వేసుకుని టక్కింగ్ చేసి కొత్తడు. నాకు వాడు బట్టలతో పని ఏముంది, నేను వాడిని చూసి మాట్లాడుతాను. ఎవరు కోరక అన్నా చెప్పండి అన్న, చెప్పండి అన్న. ఏంటంటే ఇప్పుడు నేను వాడి బట్టలు చూసి చెప్పాల బాగుందిరా. కొత్త ఉంగరం తీసుకున్నాడు, పాస్ గారు బాగుండ్రా, పాస్ గారు బాగుండ్రా, వందనాలు పాస్ గారు కనపడుతుంది లేరా. నేను చెప్పాలా ఎప్పుడు తీసినావు ఏంటి. ఇప్పుడు అమ్మమ్మ కూడా అందుకే స్త్రీలు బలహీనమైన చెప్పరే, స్త్రీలు బలహీనమైన ఘటన అని వాక్యం అంటుంది అక్క. పాపి బాకండి మీకు ప్రత్యేకమైన ఉన్నా బలహీనమైన ఘటన స్త్రీలు. మరి మీకు ఎట్నో కానీ మా ఇంటి దగ్గర మౌంట్లో ఉదయం లేచినప్పుడు సాయంకాలం వచ్చేదాకా అంత స్త్రీలకు సంబంధించినవన్నీ నమ్ముకుంటా వస్తారు. పురుషులు ఏదన్నా షర్టు బిట్టు ప్యాంటు బిట్టు వద్దంటే ఏది రాదు. ఎందుకంటే ఎవడు తీసుకోరుగా, మోసపోయేది ఎవరు చెప్పరే. ఆ జాకెట్ బిట్టు ఈ మధ్య మరిసేదిలే ఎవరు. ఆ రోజులో అయితే రండమ్మా రండి, రండమ్మా రండి, తెల్లపాయలు వచ్చినాయి రండి, ఉల్లిపాయలు వచ్చినాయి రండి అని. ఈరోజు పాపం ఎవడు అరిసేదిలే, రేడియోలు పెట్టేస్తున్నాడు. మా ఇల్లు సెంటర్లో ఉంటుంది కదండి, తెల్లారు వచ్చింది పాపం రేడియో పెడతాడు. ఆ రేడియోలో చేపలు కాలాంగత్త మీను వాంగ వాంగ వాంగమ్మా తుడిగిది బారు ఓడిది బారు పుడిగా వాంగని అంటాడు. నిద్రపోతున్నా నేను. కాలాంగత్త మీను వాంగ వాంగ వీరుడు బారు తుడిగిది బారు ఓడిది బారు పుడి పుడి వా అంటున్నావు. నేను ఈ ఎవడు పిలుస్తున్నా వీడు పొద్దులేది వాంగ రాండి రాండి వాంగ 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 కలర్ జాకెట్ పెట్టి వాంగ వాంగ నైటీస్ వాంగ వాంగ ఒరే వాటి పనం కట్టవేనా ఇదొకటి మళ్ళీ తగలబడి ఒకేసారి కట్టొద్దు. వారం 20 రూపాయలు. మనోళ్ళకి అప్పు చేయటం అంటే భలే ఆశ, ఆతృత ఎక్కువ. అలాగే ఘటనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏది చెడ్డది అని దేవుడు చెప్పాడో సాతాను ఏం చేశాడు? అది తినుదినమున నీవు అంటే అది మంచిది అని మతి చెడిపేశాడు. ఈ దినాలలో మీరు గమనించండి, మనం మంచి చెప్పామనుకో అస్సలు దాన్ని ఎవడు నమ్మడం, ఎవడు ఒప్పుకోడు. ఎవడన్నా వాడు చెడ్డది చెప్పాడు అనుకో దాన్ని వాడు ఎమ్మటే నమ్మేస్తాడు. స్తోత్రం చెప్పండి. సిగరెట్ ప్యాకెట్ మీద వేసి ఉంటారు ఏమని? పొగ త్రాగుట నీకు హానికరము. వాడే అమ్మేది, వాడే రాశాడు ఇది తాగకూడదని. చదవని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అది తాగితే నీకు నోట్లో క్యాన్సర్ వస్తుందని ఫోటో వేశాడు. ఇవన్నీ నేను ఎట్లా తెలుసు అని ఆలోచిస్తాను. ఫోటో వేశాడు అంటే అర్థం ఏంటి? అది తాగితే నీ నోరు కూడా క్యాన్సర్ పుండుతో పాకుదని. మనోడు అయినా దాన్ని తాగుతుంది. మీరు గమనించండి, మన పిల్లలకు మనం మంచిదే చెప్తాం కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ సేవకుడు కూడా ఏం చెప్తాడండి? దైవ సేవకుడు మనకి ఏం నేర్పిస్తాడు? ఏం చెప్తాడు? మంచిది చెప్తాడా చెడ్డది చెప్తాడా? సంఘ కాపురిని యేసు ప్రభు గొర్రెల కాపురతో పోల్చాడు. ఏ గొర్రెల కాపురైనా తన గొర్రెలు నాశనం అవ్వాలని ఆశపడతాడండి. మరి సంఘ కాపురు మాత్రం ఎట్లా ఆశపడతాడు? ఇప్పుడు సంఘ కాపురు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఎవడు మేలు కొరకండి ఎందుకు చెప్తున్నాడు? నీవు నీ కొంప బాగుపడాలని, నువ్వు బాగుపడాలని చెప్తాడు. కానీ అది మనకు చాలా కష్టంగా ఉంటుంది.
ఎవడన్నా ఒకడు నాశనానికి మార్గం చెప్తాడు, అది గబక్కని నమ్మేస్తాడు. మానవుని నైజం అది అంతే. కొన్నిసార్లు కొంతమంది ఆలోచన చెప్తా ఉంటా, ఇది మంచిది కాదు నీకు అని. వాడు కోపం వచ్చేస్తాడు, మందిరం మానేస్తాడు వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న మాట చెప్తాడు శుభ సందర్భంలో. ఒకరోజు ఒక యవనస్తుడు ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి, అన్నా ఫలానా బైక్ స్టోర్ రూమ్ కాడికి రండి అన్నాని పిలిచాడు. మనోడు ఎట్లా ఉంటుందంటే 10 కిలోల కండ 15 కిలో ఎముకలు అంతే, మొత్తం 25 కేజీలు ఉంటుంది. అన్న ఎందుకు రాలంటే బండి తీసుకుంటున్నారండి అంటే నేనేమనుకున్నానంటే ఏదో స్కూటీయో బోటీయో తీసుకుంటారులే, చిన్న బండి వాడు తగినట్లు అనుకుంటే వాడు ఏనుగులాగా ఉంటుంది బండి, ఆ బండి తీసుకుంటాడు. నేను పోయి చూసే వాడి దగ్గరికి వెళ్ళేసి ఏదిరా బండి ఇదిగో ఇదా ఒరే ఆ 2 చక్రాలతో బరువు ఉండవు నువ్వు నాన్న అనో అవన్నీ అని నన్ను ఎక్కడికైనా మాట్లాడుతావా, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన కాదురా, ఇది మంచిది వద్దురా, నేను కాకుండా మేనేజర్తో మాట్లాడుతాను, ఇది వద్దులేరా, వేరే బండి మార్చుకోరా, ఇది నువ్వు బరువురా మోయలేవు, ఇది నీకు మంచిది కాదన్నా. వాడు చాలా చెప్పి కోపం వచ్చి పక్కకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుండ్రు, బావు ఏంది నేనేం ఓవరకు పోతుంది ఏంది, ఎవడు నేను ఓవరకు పోతుంది ఏంది, నువ్వు చెప్పావని నేను పిలిపించుకున్నా, ఆయన చేత ప్రార్థన చేసుకో మంచిదన్న కానీ పిలిపించుకున్నా, ఏది ఎక్స్ట్రా మాట్లాడుతున్నా, ప్రార్థన చేసి కలుపు తీసుకోమా మనం ఎందుకు అడిగి ఎందుకు అయ్యిందే. వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది, పాస్ గారు ఏమైంది పాస్ గారు అంటే, కాదమ్మా ఇది మంచిది కాదమ్మా అంటే, వాడు చెప్తే ఇందలే పాస్ గారు, చెప్తే ఇందులో అటు వదిలిపెట్టలేమమ్మా. వాడు కరెంట్లో ఏలు పెడుతున్నాడు అంటే, మరి కరెంటులో ఏలు పెట్టి షాక్ కొడుతుందని చెప్తాం, వాడు ఎంటలేదమ్మా అందుకని వదిలిపెడతామా, కాపాడుతాం కదా, ఇది మంచిది కదా చెప్తున్నానమ్మా అని అంటే, వాడు ఎండలే పాస్ గారు వదిలిపెట్టండి అంటే, కాసేపు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావా లేకపోతే వాడు తీసుకోమమ్మంట పెద్ద. నేనేమని ప్రార్థన చేశాను, ఇంకా ప్రభు ఈ బిడ్డ ప్రయాణ ఆశీర్వదించి ప్రార్థన చేసిన. కరెక్ట్ 3 నెలల తర్వాత స్టాన్కిన్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఆమె ఫోన్ చేసి, పాస్టర్ గారు రండి పాస్టర్ గారు త్వరగా హాస్పిటల్ కాడికి రండి అంటే, నేను ఏమన్నా అయిందేమో అనుకున్నా, ఏం తరచాగా నన్ను చేసుకుపోతుంది లోపలికి వాటిలోకి. ఎంతమ్మా అర్జెంట్గా తెలుసుకున్నావు, ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది, రా 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 అంటుంది. కండక్టర్ రాడువో రా 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 తీసుకోపోయాను. నేను పోతే వీడి మొహంలో అంతా కట్లు, కాళ్ళు నిండి ఆడుతూ ఉంటాయి. నేను వాడిని గుర్తుపట్టలే, ఏందమ్మా ఎవరికి ఏమైంది అని అంటే, వాడు కోపం అయిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు పిలిపించును అని అంటున్నాడు. రేపు ప్రార్థన చేస్తలేరా, ఏందమ్మా ఏం జరిగిందమ్మా, ఎవరమ్మా ఉడకదు, ఏం జరిగిందమ్మా, మొన్న తీసుకుంటే ఏడికి లాంటి బండి, ఆ బండి చేసిన పని. నేను చెప్పాను అసలు అమ్మా ఏం జరిగింది అసలు అని అడిగా. వాళ్ళు ఎన్నో వద్దులే పాస్ గారు ప్రార్థన చేసి కదమ్మా, నాకు తెలియదు ఏం జరిగిందని. వాడు కోపం వచ్చేసింది, ఇంకా వాడు కోపానికి పాప కాళ్ళు 2 ఎక్కువ ఊగుతాడు, టెన్షన్ అయిపోతున్నాడు. ప్రార్థన చేసి గుమ్మడమా అయిందే అని అంటున్నాడు. మొత్తం మీద అసలు ఏం జరిగిందో చెప్పకుండా నేను ప్రార్థన చేయనంటే అప్పుడు చెప్పింది, అది ఏముందయ్యా ఆ బైక్ తీసుకొని మనోళ్ళు కుర్రోళ్ళు ఆ ముందు కానీ బైక్ లేకపోతే ఏంది వీలి అందరూ లేపుతున్నారని మనవాడు కూడా లేపినాడు, అది ఆపుకో లేకుండా బండి తిరగబడింది దీని మీద. ఇది న్యాయమా నేను చెప్పా కదరా, నేను చెప్పాగా ఎవడెట్లు సేవకుడు మాట వద్దురా అని చెప్పితే ఎనవే. ఎవడు మంచి కోసం మీరు చెప్పండి, సేవకుడు ఎవడు మంచి కోసం. ఎప్పుడు మీ పిల్లలకు మీరు మంచి చెప్తారా చెడ్డ చెప్తారా? మీ పిల్లలు నాశనం బావాలి ఎప్పుడో ఏమని చెప్తారు మీరు? వాడి మీద ఎంత కోపం ఉన్నా కూడా మీరు కన్న బిడ్డగా. మరి సేవకుడు కూడా ఒక విషయం చెప్తాడు, ఎవరు మేలుకోవాలి చేస్తున్నారు. కానీ సాతానుడు దాన్ని మధ్య చెడిపేశాడు. దేవుడు మంచిది అన్నదాన్ని చెడ్డదిగా మార్చాడు, దేవుడు చెడ్డది అన్నదాన్ని మంచిదిగా మార్చేశాడు. ఇప్పుడు ఈ మధ్య సరిచేయబడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సులో ముండ్ల కిరీటం పెట్టబడాలి. శిరస్సులో ఉన్న నరములలో ఉన్న ఆ చెడ్డ తలంపులని రక్తము ద్వారా బయటికి రావాలి. ఆ తలంపులు పరిశుద్ధంగా మార్చబడాలి.
హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు వారు శిరస్సులో ముళ్ళ కిరీటం. ఒక్కని అవిధేయత వలన పాపం వలన మరణం, కానీ ఒక్కని విధేయత వలన ఆ పాపం అంతా నిరర్థకమైంది. మరణములో నుండి మానవుడికి విమోచన కలిగింది. మోకరించి ప్రార్థన చేసుకో.